తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నవరత్నాలు కూడా సింహాసనం తయారు చేయించలేకపోయినా సిద్ధాంతకారం ఈ ఆసనమే ఒక సింహాసనంగా భావించి కూర్చోబయ్యా మీతో పాటు ఆ సకలతలైంటి శ్రీదేవి భూదేవి అమ్మవారికి పడగబోయ్య అని చెప్తే భక్తి ప్రభుత్వంతో ఒక గొప్ప ఆసనాలు వేశాం. ఆయనకు సున్నతమైన పదాలను సాధన పూర్వకంగా వందన పూర్వకంగా ఆయనకు పదాలు కలిగాం. ఆయనకు పదాలు ఆయనకు నెరవేరణ ఆభరణము యజ్ఞోపవేతము గంధము గంధమయందరూ వారి స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వేదోక్త సువర్ణ పుష్పాంజలిం సమర్పయామి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసిన పెద్దలందరికీ కూడా, ఈవో గారికి, అధికారులకు, సిబ్బందికి, ఈ గ్రామానికి, ఈ క్షేత్రానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో వార్డు సచివాలయ సిబ్బందితో రీసర్వే P4 కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు తమ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను వీఆర్ఓలకు అందించి రీసర్వేకు సహకరించాలని కోరారు. రికార్డులో ఉన్న తప్పొప్పులను రీసర్వేలో సరిచేసుకోవచ్చన్నారు. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ P4లో భాగంగా ప్రజల అవసరాలను గుర్తించడం జరిగిందన్నారు. టిట్కో గృహాలకు సంబంధించి లబ్ధిదారులకు ఇల్లు అందజేయడం, రుణ సౌకర్యం, ప్రభుత్వ పాలనపై QR స్కానింగ్, పురమిత్ర యాప్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం, శానిటేషన్ తదితర అంశాలపై రివ్యూ నిర్వహించినట్లు తెలిపారు. ఈ రీసర్వే ప్రోగ్రాం అనేది మన తాడేపల్లిగూడెం పట్టణంలో స్టేట్ లోనే నంబర్ 1 గా పైలట్ ప్రాజెక్ట్ గా స్థాపించడం గత 3 ఇయర్స్ బ్యాక్. అది కంటిన్యూషన్ చేయడం, తర్వాత ఏమో మన రీసెంట్ గా సెంట్రల్ టీం రావడం, తర్వాత 95% వర్క్ మనం కంప్లీట్ చేసామనుకోవడం, తర్వాత దాంట్లో వివిధ లోపాలు అంటే రైతులు డాక్యుమెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే గ్రౌండ్ ట్రూతింగ్ సరిగా మనం చేయకపోవడం, ఇలా మనం ఐడెంటిఫికేషన్ కొన్ని లోపాలను కూడా ఐడెంటిఫై చేసాం. కొన్ని ఏరియాలు అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మొత్తం సర్వే చేయకుండా మనం ఉండడం జరిగింది. దీనికి రిక్వైర్మెంట్ ఏంటంటే సంబంధిత రైతులందరూ కూడా వీఆర్ఓల దగ్గరికి, వీఆర్ఓలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ యొక్క సైట్ అంటే మీ యొక్క వ్యవసాయ అగ్రికల్చర్ భూములకు సంబంధించిన దస్తావేజులు ఇచ్చి మీరు ఆ దస్తావేజుల్ని వీఆర్ఓకి సహకరించి అప్లోడ్ చేయించుకోవాలి. లేని పక్షంలో ఇప్పుడు పాత అడంగల ప్రకారమే మీ రికార్డును కూడా అప్లోడ్ చేస్తే రేపొద్దున మీరు ఎవరికో అమ్మేసి ఉండొచ్చు, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ రాకపోవచ్చు, లేదా అడంగల్లో కూడా మీకు 10 ఎకరాలు ఉందంటే 5 ఎకరాలు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ 5 ఎకరాలు ఇంకో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కనుక మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఆ డాక్యుమెంట్ ప్రకారం ఈఆర్ఓకి సహకరించి ఇస్తే ఇది ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ కనుక 1 వారం రోజుల్లో మాత్రమే మనకు గడువు ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించిన విఆర్ఓస్ అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న ఇంటింటికి వచ్చి మీ పొలం యొక్క దస్తావేజులు జిరాక్స్ కాపీలు తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేస్తారు. వారికి సహకరించవలసిందిగా పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుతున్నాం.
కడప నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. ఎంపీ జనరల్ ఫండ్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించామన్నారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీలు బాగు చేస్తున్నామని, నగరాన్ని సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తామని తెలిపారు. 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు అయితేనేమి, కాలువలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ నుండి 3 రోడ్లు వేయడం జరుగుతుంది. దర్గామిట్టలో 2, విజయనగర కాలనీలో 1, అంతేకాకుండా 40 కరెంటు స్తంభాలను కూడా స్థాపించడం జరిగిందండి. ఇక్కడ మేము కార్పొరేటర్గా అయినప్పటి నుంచి జగనన్న ప్రాముఖ్యతతో, అట్లే మేయర్ సురేష్ బాబు, ఎక్స్-ఎమ్మెల్యే అంజద్ బాషా గారితో, అట్లే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నేను కార్పొరేటర్గా చాలా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాను. దానికి చాలా సంతోషపడుతున్నాను. ప్రజలు కూడా మాకు సహాయ సందర్భాలుగా బాగా సహకరిస్తున్నారండి. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇంకా కూడా చాలా మాత్రం వీళ్ళకు తోడ్పాటు అందించడానికి ముందుగా సహాయ సహకారాలకు నేను ముందంజ స్థానంలో ఉంటానని సహకరిస్తున్నాను. అంతేకాకుండా మా భర్త ఎమ్మెల్సీ గారు నాకు చాలా ముందంజ స్థానంలో ఉండి ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. అంతేకాకుండా కార్పొరేటర్ అయినప్పటి నుంచి నేను సుమారుగా దాదాపు 90% దాదాపు అయిపోయేసామండి. కాలువలు, రోడ్లు, స్తంభాలు అయితేనేమి, మిగతా పనులన్నీ కూడా ఒక 10% ఉంటుంది దాదాపు నాకు తెలిసినంత వరకు. అది కూడా ఈ 6 నెలల కాలంలో ముగించడానికి నేను ముందంజ స్థానంలో ఉన్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ 46 డివిజన్లో దాదాపు విజయనగర్ కాలనీ, ఫస్ట్ వార్డు, శాస్త్రినగర్, అట్లే దర్గామిట్ల, ఈ రకంగా రకరకాల ఏరియాలు ఉన్నాయి. అందులో అన్సారీ కాలనీ కూడా ఉంది. ఈ 46 డివిజన్లో ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల 3 నెలలకు గాను దాదాపు 5,18,00,000 రోడ్లు, కాలువలు, కల్వర్ట్లు, పార్కులు ఇవన్నీ జరిగినాయి. దాంట్లో విజయనగర్ కాలనీలో దాదాపు విజయనగర్ కాలనీ కార్పొరేటర్ శ్రీదేవి రాకముందు చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నది. ఎప్పుడైతే మాకు ఈ 20 విజయనగర్ కాలనీ ఎప్పుడైతే మా 46 డివిజన్లో చేరిందో, ఈ కార్పొరేటర్ శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిందో, ఎమ్మెల్సీ అట్లా రామచంద్రారెడ్డి మరియు మేయర్ సురేష్ బాబు, అంజద్ బాషా గారి వారి సహకారంతో దాదాపు 1.5 కోటి వర్కులు విజయనగర్ కాలనీలో రోడ్లు, కాలువలు, కల్వర్ట్లు అన్నీ జరిగినాయి. ఆన్సారీ కాలనీ అట్లే జరిగినాయి. ఫస్ట్ వార్డులో కూడా సుమారుగా దాదాపు 2,41,00,000 దాదాపు ఫస్ట్ వార్డు విజయనగర్ కాలనీ, ఫస్ట్ వార్డు అన్ని కలిసి జరిగినాయి. అట్లే రెండో వార్డులో కూడా దాదాపు 2,71,00,000 అన్ని రకాలుగా, అంటే జనరల్ ఫండ్ కావచ్చు, ఎంపీ ల్యాడ్స్ కావచ్చు, మామూలుగా ఈ 15th ఫైనాన్స్ కావచ్చు, దాదాపు 2 కోట్ల పైన జరిగింది. ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వద్దన్నారు. దీంతో పెళ్లి చేసుకుని జీవితాంతం ఒక్కటిగా ఉండాలనుకున్న ప్రేమ జంట దూరంగా వెళ్లిపోయి బతకాలని భావించింది. ఈ మేరకు పక్కా ప్లాన్ వేసుకుని కారులో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రొంపిచెర్లలో జరిగింది. ప్రేమికులను కేవీపల్లి మండలం మహల్ రాజ్పల్లికి చెందిన వంశీ, నందినిగా పోలీసులు గుర్తించారు. తమకు పెద్దల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రేమ జంట పోలీసులను కోరింది. యువకుడు మేజర్లని, ఇష్టపడ్డ వారిని విడదీయొద్దని పోలీసులు తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. వారి సమక్షంలోనే ప్రేమ జంటకు పెళ్లి జరిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 1 కాలువల నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమేనని వెల్లడి. కరువు సీమను సస్యశ్యామలం చేసే పోలవరం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారు. నిప్పులు చెరిగిన మంత్రులు నిమ్మల, పయ్యావుల. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈగల్ క్లబ్బులను ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ షణ్మోహన్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.